సూపర్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందా, ఎక్సలెంట్ గా ఉంది. మీరు హర్రర్ మూవీస్ చూస్తారా? బాగా చూస్తా ఉంటాం. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. భయపడుతుందా సినిమా అందరినీ? మామూలుగా కాదు, ఒక 4-5 సీన్లు ఎక్సలెంట్ గా తీసాడు. మామూలుగా కాదు, భయపడతారు అయితే ఖచ్చితంగా. అంటే అమ్మాయి అనుపమ భయపెట్టిందా, శ్రీనివాస్ భయపెట్టినాడా? క్యారెక్టర్ లో వచ్చే సీన్స్ సూపర్ గా ఉన్నాయి సినిమాలో. అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా 100%. భయపెట్టిందా లేదా? లేదు, బాగుంది. అంటే మామూలుగా లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు హర్రర్ సినిమాలు అంటే. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ భయం వేసింది, సెకండ్ హాఫ్ ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ పెద్దగా అనిపించలేదు నీకు? భయం అనిపించలేదు. భయం అనిపించలేదు, కానీ సినిమా బాగుంది. బాగుంది. ఇద్దరు యాక్టింగ్ ఎట్లుంది కా? ఇద్దరిది బాగుంది. అనుపమ బాగా చేసిందా, ఆయన బాగా చేశాడా? ఇద్దరు బాగా చేశారు. బాగుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది, బానే ఉంది బ్రో, పర్లేదు, చూడొచ్చు. ఉన్నాయి బ్రో, కొత్త కాన్సెప్ట్, ఎప్పుడు మనము రీసెంట్ గా చూడలేదు, బాగుంది, చూడొచ్చు. ఇలాంటి ఎప్పుడు హర్రర్ కథ రాలేదా? వచ్చినాయి, బట్ కొత్తగా ఉంది కాన్సెప్టే, బాగుంది బ్రో. హిట్ కొట్టారు. అనుపమ దయ్యం క్యారెక్టర్ బాగుందండి, బాగా చేసింది. అవును, నేను భయపెట్టింది సార్, భయం అయ్యి వచ్చేసినానండి. అవునా? ఓకే. కామెడీ కూడా ఉందా సినిమాలో? కామెడీ అయితే లేదండి, పెద్దగా కామెడీ అయితే లేదు, కానీ చూడొచ్చు. భయపడుతుంది, భయపడతాదని లాస్ట్ సీన్ లో భయం అయితే బయట వచ్చేసి. అవును. భయపడ్డావా? భయపడే ఎలిమెంట్స్ ఉన్నాయా? వచ్చేసా బ్రో, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అంత భయంకరంగా లేదా? లేదు, యావరేజ్ గా ఉంది. భయపెట్టిందా? మంచి హర్రర్ మూవీ అయితే చాలా రోజుల తర్వాత బాగుంది. ఎట్లా అంటే మెయిన్ ఏంటి ఎలిమెంట్స్? ఓన్లీ హర్రరేనా, కామెడీ అట్లా ఏమైనా? హర్రర్ లైట్ గా కామెడీ ఉంది, కొద్దిగా హర్రర్ ఎక్కువ ఉంది. మెయిన్ యాక్టింగ్ ఎవరిదన్నా? మెయిన్ హీరోనే కదా, హీరో అనుపమ బాగా చేస్తున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడాలా, చూస్తే బాగుంటుంది. అనుపమ యాక్టింగ్ చాలా బాగుంది, మంచి హర్రర్ మూవీనా? హర్రర్ మూవీ. ఇప్పుడు విరూపాక్ష వచ్చింది, విరూపాక్ష తర్వాత ఏది రాలా? సో ఆ రేంజ్ ఉందా సినిమా? ఆరెంజ్ రేంజ్ ఉందా? బాగుంది. ఓకే, ఇటు కొట్టింది అయితే ఖచ్చితంగా ఇటు. బాగుంది సార్. భయపడతారా సార్ సినిమా? భయపడతారు, లైట్ గా భయపడతారు. సూపర్ గా సినిమా బాగుంది సార్. బాగా చేసిన యాక్షన్ బాగా చేసింది, సినిమా కూడా బాగుంది సార్. సినిమా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను, నాకే భయం వేసింది నిజంగా. రాక్షసుడు కంటే ఎక్కువ భయం అయిపోయింది నాకు. సెకండ్ షోక్ పోకూడదు సార్. సెకండ్ షోక్ అనుపమ భయపెట్టేసింది అయితే. అనుపమ భయపెట్టేసింది. ట్విస్ట్లు మామూలుగా లేవు సెకండ్ హాఫ్ లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భయం ఉంటుంది. చెప్పినాడు మా బిల్లంకోట సినిమాస్ లో ట్విస్ట్లు ఉన్నాయి, హర్రర్ ఎక్కువ ఉంటుంది, రాక్షసులు మించి ఎక్కువ ఉంటుంది అని చెప్పినాడు. ఏమో రాక్షసులు మించి తక్కువ ఉంటుంది హర్రర్ అనుకున్నా, దానికి మించి ఉంది నా ఇది హర్రర్. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో పోతుంది. మళ్ళీ హర్రర్ అయితే సూపర్ ఉంది నిజంగా. హర్రర్ థ్రిల్లింగ్ కూడా ఉంది, ఎవరు ఊహించారు ఇట్లుందని. క్లైమాక్స్ అయితే ఇంకంతే సూపర్. ఏంటి ఫుల్ హర్రర్ మంచి ఎలిమెంట్స్ బాగున్నాయా? భయపడతారా? చాలా భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అంటే మస్ట్ వాచ్ అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడన్నా. ఫస్ట్ 10 నిమిషాలు అట్లా స్లోగా ఉంటుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో మధ్యలో డల్ అయినట్టుంది. ఓకే, కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టుంది. సెకండ్ పార్ట్ హిట్ పర్వాలేదు, హిట్ కొట్టారు వాళ్ళు. భైరవుడు సినిమా కన్నా బాగానే ఉంది సినిమా ఇది. భైరవం కదా బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు, ఏం లేదు, పిల్లలు కూడా చూడొచ్చు. బాగా ఎంటర్టైన్ గా సినిమా. భయపడే అంశాలు ఉన్నాయి సినిమాలో, బాగుండే. విలన్ క్యారెక్టర్ చేసినారు, సూపర్ గా చేసినారు. విలన్ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ బాగా చేసినారు. అందరూ క్యారెక్టర్ కామెడీ కూడా ఉంది సినిమాలో, అంతా బాగుంది సినిమా అంతా. భయపెట్టిందా పాప? అనుపమ అది యాక్టింగ్ దయ్యం చేస్తారు కదా దాంట్లోకి, అనుపమలోకి అది బాగుంది. హాస్పిటల్ సీన్ భలే బాగా చేసింది. కామెడీ కూడా ఏమైనా ఉందా? కామెడీ బాగా చేయనాడు. ఉందా? నెల్లూరు సుదర్శన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మళ్ళీ అది బాగా చేసినారా? బాగా చేసినారు. శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్, అన్ని ఫిలింలు సూపర్. మాకు నచ్చే బెల్లంకొండ శ్రీనివాస్ బాగా చేస్తాడు. మాకు దయాల సినిమా అంటే చాలా, హర్రర్ సినిమా అంటే చాలా ఇష్టం. మేమందుకే హర్రర్ సినిమాకి వచ్చాము. ఇప్పుడు మసూదా అని ఒకటి వచ్చింది, విరూపాక్ష అని ఒకటి వచ్చింది, అలాగే ఇది కూడా హిట్ కొడతా సినిమా. కొడతా